Hello everyone, this is Chandrika and I live in Toronto. Today I'm traveling to Vancouver for the first time. ఇది నేను ట్రిప్‌లా కాదు, ఒక వర్క్ మీద వెళ్తున్నా. అది ఎలా అయిందో, అంత మంచిగా అయిందా అనేది నేను మధ్యలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో నేను వాంకోవర్‌లో ఎక్కడెక్కడికెళ్ళాను అండ్ ఓన్లీ 2 డేస్‌లో ఏమేం కవర్ చేశానో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా ఫ్లైట్ టొరాంటోలో నైట్ 8:30కి ఉండే. సో నేను కొంచెం త్వరగా వచ్చేసాను. ఎందుకంటే నేను ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ అయింది. నేను అసలు కెనడా వచ్చాక ఎక్కడికి ట్రావెల్ చేయలేదు. ఎస్పెషల్లీ కెనడా డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ఏమైనా. సో త్వరగా వచ్చేసి నేను ఫస్ట్ ఫుడ్ తిందామని సబ్వే తింటున్నా శాండ్విచ్. బట్ దెన్ ఐ రియలైజ్డ్ వీడియో తీసేసాక దట్ ఆ రోజు థర్స్‌డే అండ్ నేను చికెన్ తిన్ను. ఆ రోజు మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు లిటరల్లీ. దిస్ ఇస్ మై ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో అందుకే నేను యూనో కొంచెం అసలేమి బ్రెయిన్‌లో ఏం లేదు నాకు. ఏం తింటున్నాను, చికెన్ తింటున్నాను, ఈరోజు ఏం రోజు అని టెన్షన్ అంతా ఉండే ఫ్లైట్‌ది. సో అట్లా ఫుడ్ తినేసాను. తినేసి ఆ టెర్మినల్ అదంతా చెక్ చేసుకోవడానికి టైం పడతది కాబట్టి తొందరగా వచ్చేసాను. అండ్ దట్స్ హౌ ది డొమెస్టిక్ సైడ్ ఆఫ్ ది ఎయిర్‌పోర్ట్ లుక్స్ లైక్. సో మెల్లమెల్లగా అందరినీ పిలవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎల్డర్లీ పీపుల్‌ని, తర్వాత పిల్లలతో ఉన్న వాళ్ళని, ఆ తర్వాత నార్మల్ పీపుల్‌ని. జస్ట్ ఐడీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మనము సీట్ ఎతుక్కొని కూర్చోవడం. ఇది రెగ్యులర్ ప్రాసెస్సే ఇంకా. ఆహ్, సో నేను చాలా ఇయర్స్ తర్వాత చేశాను కాబట్టి ట్రావెలింగ్ నాకు కొంచెం ఇట్లా కొంచెం కాషియస్‌గా ఉండే నేను. అమ్మో! ఏమైనా అయిపోతదా అన్నట్టు. కానీ ఏం లేదు, నార్మల్ ఉండే. ఫ్లైట్ చిన్నదే అండ్ అంత ఎతుక్కునే అంత లేదు. సో చిన్న ఫ్లైట్. నేను విండో సీట్ బుక్ చేసుకున్నా. బట్ నా విండో వచ్చేసి కొంచెం ముందుకుంది. అట్లనే అయితది నాతోటి ఎప్పుడు. అండ్ నేను ఐప్యాడ్ తెచ్చుకున్నా. బికాజ్ ఇందులో స్క్రీన్స్ ఉండవని. మళ్ళీ 5 అవర్స్ అమ్మో! నాకు నిద్ర పట్టకపోతే ఎట్లా అన్నట్టు తెచ్చుకున్నాను గానీ నేనేం చూడలే. నిద్రపోయాను వెంటనే. ఫుల్లు అలసిపోయి ఉండే. అండ్ ఫుడ్ తినేసరికి నాకు ఫుల్ నిద్రొచ్చింది. అండ్ ఈ ఎయిర్‌లైన్స్ బావుందనిపించింది. టైంకే టేక్ ఆఫ్ అయిపోయింది. అండ్ మధ్యలో రిఫ్రెష్‌మెంట్స్ కూడా ఇచ్చారు. లైక్ స్నాక్ అండ్ డ్రింక్ అన్నట్టు. అండ్ యాహ్! నేను నైట్ 10:30 కలా దిగుతాను కాబట్టి అక్కడి నుంచి నేను ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ట్రావెల్ చేసుకొని హోటల్‌కెళ్ళాలి. హోటల్‌కి 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఈ వీసా ఆఫీస్ ఉంది. సో, నేను ఇంటెన్షనల్‌గా అలా చేశా. బికాజ్ వీసా ఆఫీస్‌కి మన బ్యాగ్ అవేం తీసుకెళ్ళకూడదు. అండ్ నాకెవరు లేరు అక్కడ తెలిసిన వాళ్ళు. సో, అందుకని నేను దగ్గరలో బుక్ చేసుకున్నాను. సో దట్ మార్నింగ్ లేసి, చూసి, ఫోన్ అంతా అక్కడ పెట్టేసి జస్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు. అలానే అంతా కుదిరింది కూడా. ఎందుకంటే నేను దిగ్గానే ఈ ఈ వాంకోవర్‌లో ఆ ట్రాన్సిట్ అవి గూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నాయి. నాకు ఊబర్ బుక్ చేసుకునే అంత గూడా అనిపియలే. కొంచెం ట్యాప్ ఇన్, ట్యాప్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ ఇట్ వాస్ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ గూడా నాకు వాంకోవర్ ట్రాన్సిట్ అనిపిచ్చింది. యాజ్ ఐ సెడ్ నేను మార్నింగే లెగిసి ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయాను. నాకు 7:45కి ఉండే. సో, నేను 7కి అట్లనే రెడీ అయిపోయా. నేను ఈ వీడియో తర్వాత చేశాను. వచ్చేసాక హోటల్‌కొచ్చేసాక. ఆ ముందు అంత టైం లేకుండే. నేను జల్దీ జల్దీ ఎళ్లి అది ఎతుక్కొని లైన్‌లో నించొని ఫటాఫట్ అయిపోయిందంతా. బట్ నాకు ఆ మొమెంట్‌లో వాడు వీసా స్టాంప్ ఎయలేదు. హి సెడ్ నీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ ఉంది ఇందులో. బికాజ్ నేను రీసెంట్‌గా జాబ్ చేంజ్ అయ్యా. సో, వాళ్ళేమన్నారంటే అది అప్‌డేట్ జెయ్యి అని ఒక లింక్ ఇచ్చి, ఆ లింక్ అప్‌డేట్ జేసినాక, మెయిల్ జేశాక అప్పుడు నీకు ఇస్తాము వీసా అన్నట్టు చెప్పాడు. అండ్ హి వాస్ వెరీ ఫ్రెండ్లీ ఆల్సో. సో, వచ్చేసాక ఫోన్ తెచ్చుకొని పక్కనే ఒక లేక్‌లా ఉంటే అక్కడికెళ్ళాననమాట. సో, మమ్మీతో వీడియో కాల్ మాట్లాడే అంత చూపిస్తున్నా. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ దిస్ సైడ్. అటు సైడ్ గూడా వాంకోవరే అది గూడా. మనం ఇట్లా బోట్‌లో ఎళ్తాం. దాన్ని సీ బస్ అంటారనమాట. అది గూడా బస్‌లానే ట్యాప్ జేసి ఎక్కి అక్కడెళ్ళి ట్యాప్ ఆఫ్ జేయాలి. అండ్ మార్నింగ్ గాబట్టి వెదర్ చాలా చాలా బావుంది. నాకెట్లా అనిపిస్తదంటే చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది ఆఫ్టర్ సో మెనీ డేస్. బికాజ్ టొరాంటోలో ఉంటది లైక్ ఇట్లా వైబ్ కానీ నేనెప్పుడు ఎళ్ళలేదు. అండ్ కొంచెం షోర్ అనిపిస్తది నాకు. బట్ వాంకోవర్‌లో చాలా పీస్‌ఫుల్ అనిపిచ్చింది. మేబీ బికాజ్ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చానేమో. ఐ డోంట్ నో. బట్ నాకైతే చాలా నచ్చింది. అక్కడ
మౌంటైన్స్ ఇంకా క్లియర్‌గా కనిపించట్లేదు. వే నేను ఫోటో అటాచ్ చేస్తాను నార్మల్‌గా ఎట్లుంటదని. బట్ ఇప్పుడు అంతా క్లౌడీ ఉండి నాకు సరిగ్గా కనిపించలే. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను నేను. అప్పుడైతే కొంచెం కనిపించాయి. అది కూడా నేను అటాచ్ చేస్తా వీడియో. సో, ఇది కనిపిస్తుంది కదా! కెనడా ప్లేస్ అంటారనమాట. ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్. అండ్ అలా నడుచుకుంటూ ఏమైనా తినడానికి ఉంటే వెతుకుతున్నా టిమ్ హార్టన్స్. అలా నడుస్తుండే. ఫుల్ నడిచిన అసలు వాంకోవర్‌లో. టొరంటోలో కూడా అంత నడవలే నేను. అంత నడిచిన. బికాజ్ ఎవ్రీథింగ్ లుక్ సో ప్రిటీ. నడుస్తున్నా మనకి అది తెలీదనమాట. అండ్ ఆ రోజు ఫ్రైడే. సో, అందరూ వర్క్‌కెళ్తున్నారు. మార్నింగ్ కాఫీ తీసుకొని, ఆ వైబ్ అంతా గూడా ఇట్స్ రియలీ గుడ్. మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇక్కడంతా ఐటీ కంపెనీస్ ఉండే ఈ సైడ్ అంతా. అండ్ దిస్ ఇస్ కెనడా ప్లేస్. అండ్ యాహ్! దిస్ ఈస్ అవర్ బంటి. కెనడా స్పెషల్ బంటి. క్రిస్మస్ వల్ల పెట్టారో లైటింగ్స్ ఐ డోంట్ నో. ఎక్కడ పడితే అక్కడ లైటింగ్స్ ఉన్నాయి. విచ్ ఈస్ రియలీ గుడ్ టు లుక్ ఎట్. ఫెస్టివ్‌గా అనిపిచ్చింది. అండ్ టిమ్ హార్టన్స్ కనిపిస్తే ఐ స్టాప్డ్ బై అండ్ హ్యాడ్ ఎ క్రోసాంట్ అండ్ డబుల్. నేను వాంకోవర్ వచ్చానే గానీ అసలేం ప్లాన్ చేసుకొని రాలే. కూర్చున్నా ఏదైనా ప్లాన్ చేసుకుందాము, ఏమేమి ఉంటాయి అసలు అని చూసాను గానీ, ఇక్కడిక్కడికి వెళ్దాం, అక్కడక్కడికి వెళ్దాం అని ఏమీ నేను ఐటినరీ అయితే చేసుకోలేదు. సో, వచ్చాను. హోటల్‌కొచ్చి కొంచెంసేపు ఆలోచించా. ఏం చేద్దాం? ఇంత క్లౌడీ ఉంది కదా అని గ్రౌజ్ మౌంటైన్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యా. అది కొంచెం ఈవినింగ్ అలా వెళ్దాం. బికాజ్ ఆ టైం ఫుల్ క్లౌడీ ఉందని చూసా అనమాట. మధ్యలో కొంచెం అన్నట్టు చూపిచ్చింది. అందుకని నేనేం చేశా అంటే ఆ హోటల్‌లో స్విమ్మింగ్ పూల్, సౌనా అండ్ ఎవ్రీథింగ్ వాస్ దేర్. హాట్ టబ్ ఇదంతా. సో, నేను కొంచెం అలా చిల్ అవుదాం అని అనుకున్నా. ఎలానో మనీ పే చేశాం గదా! అట్‌లీస్ట్ ఒక 2 డేస్‌కి పే చేశా. అట్‌లీస్ట్ 1 డే అయినా యూజ్ చేసుకుందామని. ప్లస్ స్ట్రీట్స్ కూడా చూసినట్టు ఉంటుందని. అలా ఏమైనా స్విమ్ అప్రోప్రియేట్ క్లోత్స్ కొందామని విన్నర్స్ కోసం వెళ్తుండే. అలా వెళ్తుంటే ఒక మాల్ కనిపించింది. మాల్‌లోకి వెళ్ళాను. పెద్ద స్టోర్స్ ఉంటాయి. చిన్న స్టోర్స్ కూడా ఉంటాయి. సో, నాకు విన్నర్స్ కనిపించింది. సో, ఐ థాట్ విన్నర్స్‌లో ఈజీగా దొరికేస్తాయి అన్నట్టు వెళ్ళా అనమాట. చాలా టైం పట్టేసింది అక్కడ. నాకు ట్రై చేసి ఏసుకోవడానికి. లైక్ తక్కువే ఉన్నాయి ప్రైజెస్. $10-15లో షర్ట్, $10-15లో షార్ట్ తీసుకున్నాను. బట్ అక్కడ ఎక్స్‌ట్రా టైమ్ ఎక్కడ పట్టిందంటే అక్కడ ఫైర్ అలారం మోగింది. నేను ఆల్మోస్ట్ బిల్ చేసే టైంలోనే ఫైర్ అలారం మోగింది. ఎవరో ఎలివేటర్‌లో సిగరెట్ కాల్చారంట. సో, స్మోక్ వల్ల అందరూ బయటకొచ్చారు. అంతా క్లియర్ అయ్యాక మళ్ళీ లోపలికెళ్ళామనమాట. సో, నాకు స్టార్టింగ్ అర్థం కాలే. ఎందుకు అందరూ బయటకొచ్చారు? వాంకోవర్‌లో వెళ్ళొచ్చేస్తారా ఏంటి అనుకున్నాను. బట్ దెన్ లోపల ఒక ఆమె చెప్పింది లైక్ ఇలా ఫైర్ అలారం వచ్చింది అని. మళ్ళీ ఎళ్ళి బట్టలు తీసుకొని వచ్చా అనమాట. ఆ టైంకి నేను జస్ట్ బ్రేక్‌ఫాస్టే చేశా. నాకంత ఆకలి లేకుండే. 10, 11 అయితుందనుకుంటా టైం అప్పుడు. సో, అవి తీసేసుకొని ఇంకా వెళ్దాం అన్నట్టు ఎళ్తుంటే నాకు దారిలో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కనిపించింది. సో, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ మేబీ చాలా మందికి తెలుస్తూ ఉండొచ్చు గానీ, షీ ఈజ్ లైక్ టెక్ రిలేటెడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనమాట. నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తుండే ఆమెవి. ఆమె కనిపిస్తే ఆమెతో ఫోటో తీసుకున్నా. ఫోటో కూడా అటాచ్ చేస్తా. నేను పూల్‌కి ఈవినింగ్ వెళ్దామని అనుకున్నా. మౌంటైన్ నుంచి వచ్చేసాక అలసిపోయి ఉంటాం కాబట్టి కొంచెం రిలాక్సేషన్ అయితది గదా అన్నట్టు నేను వెళ్తుండే మళ్ళీ హోటల్‌కి బ్యాక్. ఇక్కడ నుంచి మనము సీ బస్ తీసుకోవాలి. సీ బస్ ఏంటంటే ఈ చివరి నుంచి అక్కడ కనిపిస్తుంది గదా కొండలు. ఆ చివరికెళ్ళడానికి అదే ఒక రూట్ అనమాట. అంటే రోడ్డు మీద కూడా వెళ్ళొచ్చు కార్ ఉంటే. ఆర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఇదొక ఆప్షన్ సీ బస్. మనం నార్మల్‌గా బస్సులో ఎట్లా ట్యాప్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే ట్యాప్ చేసి కూర్చొని అక్కడ దిగేసాక మళ్ళీ ట్యాప్ చేయాలి. లైక్ రెగ్యులర్ అనిపించింది నాకు. ప్లస్ ఫ్రీక్వెన్సీ కూడా బానే ఉండే. ఒక 40 మినిట్స్‌కి ఒక బస్సు వస్తుండే. సో, నేను స్టార్ట్ అయిపోయాను. అక్కడికి రీచ్ అవ్వడానికి 20 మినిట్స్. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి. బస్ ఎక్కేసాక మళ్ళీ స్కై రైడ్ అని ఒకటుంటది. అదెక్కాలి.
ఈ పాయింట్‌లో నేనసలు ఆ టికెట్ ప్రైస్ గూడా చూడలే. టికెట్ ప్రైస్ గూడా చూడకుండా ఐ థాట్ ఏముందిలే ఇట్స్ వర్తే అనిపిచ్చింది. ఒకసారే ఎళ్తాను కదా! ఇంకా పెట్టాలి అన్నట్టు అనుకున్నా. సో, అలా స్టార్ట్ అయిపోయిందనమాట. యాజ్ ఐ సెడ్ బస్ కూడా ఎక్కేసాను. బస్‌లో కొంచెం ఎక్కువ టైం పట్టింది. తర్వాత ఈ ఈ ప్లేస్‌లో దిగుతాం. కార్‌లో గూడా రావచ్చు ఇక్కడికి. అక్కడ పార్కింగ్ గూడా ఉంది. సో, ఈ స్కై రైడ్ తీసుకొని మనకు పైన డ్రాప్ జేస్తారనమాట. అండ్ ఈ స్కై రైడ్ ఫ్రీక్వెన్సీస్ టూ గుడ్. లైక్ ఒకటెళ్తుంది, ఒకటొస్తుంది. లైక్ ఎవ్రీ 5 మినిట్స్‌కి ఉంది అనొచ్చు. సో, ఎక్కేసాను. ఇందులో ఇంతమంది ఎక్కాలి అలా ఏం లేదు. ఒక్క దాంట్లో ఒకళ్ళు గూడా ఎక్కొచ్చు. మన ఇష్టం అది. సో, ఎక్కేసాక వ్యూ చూద్దామని ఇటు సైడ్ కూర్చున్నా. బట్ అది సరిగ్గా కనిపియలేదు. సో, అందుకని బ్యాక్ సైడ్ వీడియో తీశాననమాట. అలా అలా ప్లెయిన్‌గా ఉన్న గ్రాస్ అదంతా కొంచెం కొంచెం మంచు స్టార్ట్ అయింది. నేను ఇలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ పైన కంప్లీట్, కంప్లీట్ అంటే కంప్లీట్ స్నో ఉంది. లైక్ అసలేం కనిపించట్లే అట్లాంటి స్నో. వెళ్ళే కొద్దీ అలా ఇంకా ఎక్కువ అవుతుండే స్నో. అండ్ ఏమీ కనిపించలే. వైట్ లైక్ వాల్ లాగా అనిపించింది. అండ్ స్లోగా ఒక 5-10 మినిట్స్‌లో పైకి వచ్చేస్తాం మనం. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. పైన అందరూ స్కీయింగ్ చేస్తున్నారు. ఇక్కడికొచ్చాక నాకేం అర్థమైందంటే స్కీ చేయడానికి వస్తారు జనాలు. నేనొచ్చానే గానీ అసలు పైకొచ్చి ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. నార్మల్ డిసప్పాయింట్‌మెంట్ కాదు. అంటే స్కీయింగ్ చేస్తే అంతా బావుంటది గానీ, నా దగ్గర గేర్ లేదు. చేయడానికి నాకు ఏం అర్థం కాలే పైకొచ్చాక. అరే ఎందుకొచ్చానురా బాబు అనిపించింది. బట్ దెన్ కొంసేపు చూసాను. ఆ లోపల చిన్న కెఫే టైప్ ఉంది. ఇండోర్ కొంచెం చూడ్డానికుంది. సో, పైకొచ్చి అదంతా చూసి ఇదొక బ్రిడ్జ్‌లా ఉంది. అక్కడ అలా నడుచుకుంటూ వేరే సైడ్‌కి వచ్చా. అండ్ స్కేటింగ్ గూడా ఉంది. ఇక్కడ స్నో బోర్డింగ్ ఉంది. ట్యూబింగ్ అదంతా ఉంది. కానీ నాకక్కడ ఏం కనిపించట్లే. ప్లస్ నాకు చాలా రిస్కీ అనిపించింది. ఎందుకులే అని నేను అసలు లోపలికెళ్ళలే. పైన పైన చూసాను. బట్ లోపల ఇట్లా ఉండే వార్మ్‌గా మంచిగా ఫుడ్ తినేసి ఇక్కడంతా ఫోటోస్ ఉండే. అండ్ చాలా ఇయర్స్ బ్యాక్ ఉన్న గేర్ అదంతా ఎలా ఉంటది అదంతా కూడా పెట్టారనమాట డిస్‌ప్లేలో. సో, అదంతా చూసా. ఇట్స్ లైక్ ఎ వుడెన్ హౌస్‌లా అనిపించింది లోపలంతా. అండ్ దట్స్ మీ ట్రైయింగ్ టు సర్వైవ్. అంటే నాకు ఫుల్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండే అనమాట. బట్ దెన్ నాకనిపించింది అది కూడా ఒక వ్యూ. అది ఒక ఎక్స్‌పీరియన్సే ఇంకా ఏం చేయలేం దానికి అని యాక్సెప్ట్ చేసేసి ఇంకా కిందకెళ్తుండే. ఒక 15-20 మినిట్స్ ఉన్నానంతే పైన. ఇంకా గోయింగ్ బ్యాక్ కిందకి. నేను ఈసారి ఆపోజిట్‌లో కూర్చున్నా. సో దట్ ఏమైనా వీడియో తీద్దామని అన్నట్టు. పైనుంచి వెళ్ళేటప్పుడు ఇట్లుంది. లైక్ జీరో విజిబిలిటీ. అసలు ఏమి కనిపించదు. లైట్‌గా వర్షం కూడా పడుతుండే అనమాట. బట్ దెన్ కొంచెం కిందకెళ్ళే టైంకి భలే అనిపించింది. పైన నుంచి అలా మేఘాలు అలా కనిపిస్తుంటే చాలా బాగా అనిపించింది. లేక్ అదంతా కొంచెం ఇంకా క్లియర్‌గా లేదు గానీ, ఒక పాయింట్‌లో బాగా క్లియర్‌గా కనిపించింది. అది చాలా బావుంది. నాకు అనిపించింది అబ్బా! క్లియర్ స్కై ఉండుంటే ఇంకా బావుండు అని. సో ప్రిటీ అనమాట. అలా కిందకొచ్చేసాను. కిందకొచ్చేసి అటు ఇటు తిరిగా కొంచెం స్ట్రీట్స్‌లోనే మళ్ళీ ఏమైనా ఫుడ్ తిందామా అని. బట్ దెన్ కొంచెం అలా అలా వాక్ చేసుకుంటూ హోటల్‌కొచ్చేసి పూల్‌కెళ్ళిపోయా. అట్‌లీస్ట్ కొంచెమైనా సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫస్ట్ డే అన్నట్టు. పూల్‌కొచ్చేసి
ఒక 1 అవర్ అలా చిల్ అయిపోయి హాట్ టబ్‌లో కూర్చున్న 5-10 మినిట్స్ రిలాక్స్ అయిపోయి బయటకొచ్చా అనమాట. నైట్ ఎలా ఉంటదా చూడ్డానికి. సో, ఇది యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా అనమాట. ఇదొక చాలా పెద్ద యూనివర్సిటీ. సో, అక్కడ స్కేటింగ్ చేస్తున్నారు. రెంట్ తీసుకొని చేయొచ్చు. లేకపోతే మన ఓన్ స్కేట్స్ ఉంటే ఓన్‌గా కూడా చేయొచ్చు. ఇది టొరాంటోలో కూడా ఉంది. బట్ ఇది ఇక్కడంత చలి ఉండదు కాబట్టి చాలామంది ఎక్కువ చేస్తున్నారు. టొరాంటోలో అంటే చాలా ఎక్కువ చలి ఉంటది. ఎప్పుడు వెదర్ కండిషన్ బాగుండదు. సో, ఇక్కడ బానే అందరూ మంచిగా చేస్తున్నారు. అండ్ ఇదంతా కాలేజ్ వాళ్ళే అరేంజ్ చేశారనుకుంటా. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చాం ఏమైనా తిందాము అని. అక్కడ ఒక స్ట్రీట్‌లా కనిపించింది. ఆ స్ట్రీట్‌లో ఏంటంటే అన్ని ఇండివిడ్యువల్ స్టోర్స్ పెద్ద పెద్దవి. లైక్ అన్నిటికి ఒక మాల్‌లా కాకుండా, ఒక ప్లాజాలా కాకుండా చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఒక్కొక్క దానికి. ఇప్పుడు బ్రౌన్స్ అనేది ఫుట్ వేర్ స్టోర్. దానికి చాలా పెద్దది. ఈ సెఫోరా కూడా చాలా పెద్దది. ఐ థింక్ 2 ఫ్లోర్స్ ఉంది. నేను ఇంత పెద్ద సెఫోరా అసలు చూడలే ఎప్పుడు.